గద్దెలపై వనదేవతలంతా కొలువుదీరడంతో మేడారంలో నిండు జాతర కొనసాగుతోంది. దర్శనాలకు భక్తులు పోటెత్తారు. వనదేవతల నామస్మరణతో మేడారం ప్రతిధ్వనిస్తోంది. తాజా సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ మేడారం నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఇప్పుడు భక్తజనంతో ఈ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. పుట్టి అమ్మవారి సన్నిధిలో ఉన్న గద్దెల ప్రాంతమే కాదు, మేడారంలోని ఏ వీధి చూసినా ఏ రోడ్డు చూసినా జనసంచారంగా మారిపోయింది. ఎటు చూసినా జనంతో కిక్కిరిసిలాడిపోతుంది. అధికార యంత్రాంగంలో మాత్రం సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇవాళ పరిపూర్ణమైన ఘట్టం అంటే సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరిన రోజు. దీనికోసం చాలా మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ ఘట్టం కోసము భక్తజనం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎదురు చూస్తుంది, తిలకించాలని తప్పించిపోతుంది. 2 ఏళ్లకోసారి వచ్చే తమ కష్టాలన్నీ ఇక్కడ చెప్పుకుంటే నెరవేరుతాయని ఆశతో వెనుదిరుగుతుంది. ప్రధానంగా ఈ ఘట్టం చూసుకుంటే తలపై నిలువెత్తు బంగారంతో రావడం, గంటలు కొట్టడం, అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేయడము, తిరిగి పసుపు కుంకుమలో బట్టు పెట్టుకొని సంతోషంగా వెళ్ళడం, ఇది సమ్మక్క సారక్కల జాతరలోని ప్రధాన ఘట్టం. దీనికోసమే ప్రాంతాలకు అతీతంగా ఎక్కడి నుంచి అంటే అక్కడ భక్తజనం ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవార్లని చూడాలని ఒక తపన భక్తులని ముందుకు నడిపిస్తుంది. కానీ సూచనలు, సలహాలు లేదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే అధికార యంత్రాంగం మాత్రం వైఫల్యం చెందింది. ప్రధానంగా దేవాదాయ శాఖ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. సమాచార శాఖ అయితే సమాచారం ఇవ్వలేకుండానే పోతుంది. భక్తులకు బయట అమ్మవారి దర్శనాలకు ప్రవేశించడానికి ఎక్కడికెక్కడ అస్తవ్యస్తంగా మారింది. చాలా మంది భక్తులు ఇక్కడ ఒడి బియ్యంతో వచ్చే వాళ్ళందరూ కూడా ఎన్నో వ్యయ ప్రచారాలకు ఇక్కడికి వస్తుంది. ఒక అసంతృప్తి, ఆవేదన వినిపిస్తుంది. అమ్మ, ఇక్కడ ఇబ్బంది ఎట్లా అయింది? మీకేమని? ఎంట్రింగ్లో మామూలుగా ఇబ్బంది కాలేదు, మస్తు ఇబ్బంది అయింది. మేము ఇక్కడ రానికి 2 గంటలు అయింది. అక్కడ ఇట్లా వదిలిపెట్టి ఇక లోపలికి వచ్చుడే అవుతుంది. ఆడ పట్టించుకునే వాళ్ళు ఇవ్వలేరు. ఉన్నల కోనాయముంది, లేనల కోటి. విఐపి పాస్ అని వాళ్ళకి తోలుతారు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఇవ్వలేరు. మేము ఇక్కడ వరకు వచ్చే 2 గంటలు పట్టింది. ఇళ్ళనే ఒత్తుడు పిల్లలు జల్లలు అందరూ ఒత్తుడు అవుతుంది. ఎవరన్నా పట్టించుకుంటారా? ఎవరు అవుపితలేరు. అక్కడ ఎంట్రింగ్ దగ్గర కూడా ఎవరితో వాళ్ళే చేస్తారు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? లేనల పరిస్థితి ఏంది? అందరు ఉన్నలేని పట్టించుకుంటే లేనలో కూడా ఉన్నాం కదా, దేవుని కోసం దర్శనం చేసుకుందానికి వచ్చినాం కదా. మా పరిస్థితి ఎట్లా? అందరి కోసం చూడాలి. ఆయన ఎవరు ఇక్కడ అక్కడ కోట్ల మంది ఉన్నారంటారు, ఎవ్వరు లేరు. అక్కడ ఎంట్రింగ్ కన్నా అయితే ఒక్కొక్కరు చచ్చిపోతారు కావచ్చు అనిపించింది. ఎవరైనా అవుతారా? పోలీసు వాళ్ళు కానీ ఇట్లా తాడు పోతారు. అయిపోయి వాళ్ళు ఎంతమంది అయినా ఆడ సావని వాళ్ళు బతకని ఏమన్నా కానీ అటే చేస్తారు. ఇక్కడికి వచ్చే వరకే 2 గంటల టైం పట్టింది. మస్తు ఇబ్బంది అయింది. మామూలుగా ఇబ్బంది కాలే. విఐపీలన్నీ మనకి ఎక్కువ ఇచ్చేస్తున్నారు. విఐపీలకే పర్మిషన్ ఎక్కువ ఉంది. విఐపీలకే ఎక్కువ ఉన్నది. విఐపీ వచ్చిందంటే పోరి పాసులు చూపించగానే పోరి అంటారు. లేనోళ్ళ పరిస్థితి లేదు. అట్లా లేనోళ్ళ లైన్లు 100 లైన్లు పట్టుకొని తిరుగుకుండా రావాలి. ఇలా 2-3 గంటలు పడుతుంది. ఇంకా అసలు లేనోళ్ళ పరిస్థితి ఎట్లా? ఉన్నోళ్ళనే తోలితే మరి ఉన్నోళ్ళ కోసం పెట్టాలి కదా, దేవుని కోసం, మా కోసం కాదు కదా. అమ్మ ఏమి అమ్మని ఇంత కష్టమైంది? అమ్మని కోరుకున్న సంఘటన ఏమన్నా మంచిగా జరిగినా నీకు? అమ్మ ఇప్పుడు జరిగింది, నాకు మంచిగా జరిగింది కాబట్టి నేను ఇంత దూరం వచ్చినాం. నాకు అనుకున్న కోరికలు నెరవేరినాయి. అందుకే దేవుని దగ్గరకు మంచిగా వచ్చినాం. కానీ ఇబ్బంది మాత్రం మస్తు జరిగింది. ఈ ఇబ్బందులన్నీ మర్చిపోయినా దర్శనం? అన్ని మర్చిపోయినా. దేవుని కోసం చూసే వరకు అన్ని మర్చిపోయినాం. తల్లి దర్శనం మంచిగా అయింది. ఇక్కడికి వచ్చే వరకు. నీకేమి ఇబ్బంది ఉన్నది? ఎంట్రింగ్స్ లో బాగా ఇబ్బంది ఉండే. తల్లి దగ్గరకు వచ్చినాక ఇబ్బందులు అన్ని తొలగిపోయి సంతోషంగా తల్లి దర్శనం చేసుకున్నాం మేము. అంటే ఇప్పుడు మీరు కోరిన కోరికలన్నీ పూర్తిగా ఏం చేసిన అమ్మవారి? మేము కోరుకున్న కోరికలు కంపల్సరీ నెరవేరుతుంది. తల్లి నెరవేరుస్తుంది. వెనక తిరిగి చేతిలో పంపియది. తల్లి ఉంది అంటే అసలు రిటర్న్ పంపదు. మనం కోరుకున్నామంటే అది నెరవేరాలిగా, అంతే. అంటే భక్తుల ఒక తన్మయత్వం, ఈ భక్తులలో ఉన్న ఒక కోరికలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి దగ్గరికి వస్తే పూర్తిగా అవుతుందనే భరోసా, విశ్వాసం కనిపిస్తుంది. నిజంగానే సమ్మక్క సారలకి ఇక్కడ పెద్దగా ఒక దీపము, ఒక జ్యోతియో లేదా ఒక ఆలయమో, ఇవన్నీ పెద్ద ఒక వృక్షం ఇట్లాంటి ఏం కనిపి, కానీ నమ్మకము, విశ్వాసం మాత్రం భక్తుల్లో బలంగా ఉంది. అంటే ఏ కోరికనైతే కోరుకుంటామో ఆ కోరిక పరిపూర్ణమవుతుందనే ఒక విశ్వాసంతో భక్తజనం ముందుకెళ్తుంది. కానీ వాస్తవంగా ప్రభుత్వం ఈసారి 251 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టింది. దానికైతే సౌకర్యాలు కల్పించింది. కానీ ఆ ప్రభుత్వ నిర్ణయం చేసిన దాన్ని ప్రశంసలు అందుకుంటుంది. దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం కనుక భక్తుల
ఇబ్బందులను తలెత్తకుండా కొంత సమాచార శాఖ దేవాదాయ శాఖ గొప్ప సమన్వయంతో పనిచేస్తే ఏ ఇబ్బంది రాదు. ఆ సమన్వయంతో పనిచేయడం పెద్ద సమస్య కూడా కాదు, కానీ ఆ చేయాలనే సంకల్పం ఆ సమాచార శాఖలో కానీ ఆ దేవాదాయ శాఖలో కానీ లోపిస్తుంది. కేవలం గద్దెల దగ్గరకు వచ్చిన తర్వాతనే భక్తులని 10 నిమిషాల్లో దర్శనం అవుతుంది, 10 నిమిషాల్లో దర్శనం అవుతుంది, ముందుకు సాగండి, భక్తులు సమర్పించే ఉండిలో వేయండి అని చెప్పి సూచన తప్ప మీరు ఎక్కడెక్కడ ఎంట్రెన్స్లు ఎగ్జిట్లు ఉన్నాయో అక్కడక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక సమాచారాన్ని తెప్పించుకుంటే ఏ ఇబ్బంది రాదు. ఇవాళ పరిపూర్ణమైన రోజు అంటే సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు ఈ భక్తిపూర్వకమైన సమస్య మొక్కులు చెల్లించుకోవడానికి ఇది సువర్ణ అవకాశంగా భావిస్తుంది. రేపు తల్లులందరితో కూడా వనప్రవేశం చేయడంతో 4 రోజుల జాతర పరిపూర్ణమవుతుంది. మొత్తం ఇది ఒక తెలంగాణ కుంభకమేళగా ప్రసిద్ధి పొందిన ఈ జాతర మరింత పరిపూర్ణం కావాలంటే భక్తులు వచ్చే తాకిడికి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసే ప్రశంసలు అందుకుంటుంది. భక్తులలో హృదయాలను గెలిచినట్లు ఉంటుంది. ఇది మేడారం సమ్మక్క సారక్క జాతర గద్దెల వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యతో ఫోటో హైదరాబాద్ స్టూడియో.